సైకిల్ చైన్ తెంచి చేతికి చుట్టుకొని ఫైట్ చేసే ఈ సీన్ ఇప్పటికీ టాలీవుడ్ హిస్టరీలోనే ది బెస్ట్ కల్ట్ క్లాసిక్ సీన్. జస్ట్ ఈ సీన్ మాత్రమే కాదు, మొత్తం ఈ సినిమానే అప్పటి యూత్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఆర్జీవీ డైరెక్షన్లో నాగార్జున హీరోగా వచ్చిన ఈ శివ మూవీ నా కెరీర్కే అద్భుతమైన టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. మరి అలాంటి కల్ట్ క్లాసిక్ కాలేజ్ వార్ మూవీ శివ మళ్ళీ ఇప్పుడు థియేటర్లలోకి రాబోతుంది. అండ్ దీనిపై రీసెంట్గా నాగార్జున అండ్ ఆర్జీవీ మధ్య జరిగిన ట్విట్టర్ కన్వర్సేషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది. టాలీవుడ్లో ఈ మధ్య రీ రిలీజ్లో ట్రెండ్ నడుస్తుంది. ఈ మధ్య చాలా సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ కావడమే కాకుండా మంచి సక్సెస్ కూడా అయ్యాయి. ఇక ఇప్పుడు ఏకంగా అక్కినేని నాగార్జున కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటైన శివ సినిమా రీ రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. అది కూడా 4K వెర్షన్లో. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగార్జునే ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. ఇక రీసెంట్గా ఇదే విషయంపై నాగార్జున ఒక ట్వీట్ చేసి శివ సినిమా 4K వెర్షన్లో డాల్బీ ఆటమ్ సౌండ్ ఎఫెక్ట్స్తో రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పాడు. కొద్దిసేపటికే డైరెక్టర్ ఆర్జీవీ కూడా శివ సినిమా రీ రిలీజ్పై ట్వీట్ చేస్తూ నాగార్జున శివ ఈజ్ ఆల్ సెట్ టు హిట్ యూ సూన్ అని రాసుకొచ్చాడు. దీనికి నాగార్జున అది నీ శివ మై ఫ్రెండ్ అని రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ కన్వర్సేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే శివ లాంటి కల్ట్ క్లాసిక్ మూవీని థియేటర్స్లో చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆర్జీవీ ట్వీట్పై మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. నువ్వు దిక్కుమాలిన సినిమాలు ఎన్ని తీసావంటే ఇలాంటి కల్ట్ క్లాసిక్ సినిమా నువ్వు తీసావని కూడా మర్చిపోయా. అరే బాబు, ఈ ఒక్క సినిమా పేరు వాడుకొని ఇన్నేళ్ళు బతికినావు, సచ్చే వరకు ఈ సినిమా పేరే వాడుకో, నువ్వు ఇంకా దీనిలోనే బతుకుతూ ఉండు అంటూ రకరకాలుగా ఆర్జీవీని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది అయితే ఏకంగా బూతులే కామెంట్ చేశారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఈ సినిమాని 4Kలో చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నామంటూ పోస్టులు పెట్టారు. ఏదేమైనా ఒక పక్క నాగ్ విలన్గా, రజనీకాంత్ హీరోగా రాబోతున్న కూలీ సినిమా ఆగస్టు 14 నుంచి రిలీజ్ కాబోతుంటే ఇలాంటి టైంలో నాగార్జున శివ సినిమా మళ్ళీ థియేటర్స్లోకి రావడం, అందులోనూ 4Kలో డాల్బీ ఆటమ్స్లో రిలీజ్ కాబోతుండడంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా తెగ హ్యాపీ అవుతున్నారు. 1989లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఆర్జీవీ స్క్రీన్ ప్లే, నాగార్జున ప్రజెన్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఈ సినిమాలో. నాగార్జున సైకిల్ చైన్ తెంపి చేతికి చుట్టుకొని ఫైట్ చేసే సీన్ అయితే ఇప్పటికీ ఫ్యాన్స్తో ఈలలు వేయిస్తుంది. ఇక ఓన్లీ నాగార్జునకే కాదు, విలన్గా రఘువరన్ రైట్ హ్యాండ్గా జేడీ చక్రవర్తి, పొలిటీషియన్గా కోటా శ్రీనివాసరావు, ఇలా చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ అందరి కెరీర్లకి ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్. మరి ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే మీరు కూడా వెళ్ళి చూస్తారా? కామెంట్ చేసి చెప్పండి.